హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే 9th క్లాసు ఈవీఎస్ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ ఫుల్గా చదువుకుందామండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లోని కొంతవరకు చదివి వినిపిస్తున్నాను. నిర్లక్ష్యంతోనే నీరు వృధా జరగటంపై అవగాహన. లెసన్ పేరు వచ్చేసి లక్ష్యం వచ్చేసి మనం నిర్లక్ష్యంగా నీటిని వృధా చేస్తున్న రోజువారీ కార్యకలాపాలను గుర్తిద్దాం. నీటిని తెలివితో బాధ్యతతో వినియోగించటం పట్ల అవగాహన పొందుదాం. నేపథ్యం వచ్చేసి ప్రతి వ్యక్తి ప్రతిరోజు తాగటానికి, వంటకు, స్నానానికి, దుస్తుల పరిశుభ్రతకు మరియు ఇతర అవసరాల నిమిత్తం దాదాపుగా 2.5 పెద్ద బకెట్ల నీటిని వినియోగిస్తారు. కానీ కనీసం తాగటానికి సరిపోయే నీరు లేక కొన్ని లక్షల మంది అష్ట కష్టాలు పడుతున్నారు. నీరు అందుబాటులో ఉన్నవారేమో విచక్షణారహితంగా ఉపయోగించటం, నల్లాల లీకేజీలు పట్టించుకోకపోవటం. నల్లాలు అంటే కొళాయిలండి. నల్లాలు లీకేజీలు పట్టించుకోకపోవటం, బిందెల నిండా పట్టి ఏ అవసరానికి వాడకుండా పారబోసి మళ్ళీ పట్టడం, బ్రష్ చేసుకున్నంతసేపు నల్లా కట్టేయకపోవటం, ఎక్కువసార్లు బట్టలు జాడించటం వంటి పనులతో నీటిని వృధా చేస్తుండటం శోచనీయం. ఈ విధమైన నీటి వృధాను అరికట్టడం ద్వారా ఎంతో నీటిని సంరక్షించిన వారం అవుతాం. నీటిని అతి జాగ్రత్తగా అవసరం మేరకే వినియోగించడం అత్యవసరం. పద్ధతి వచ్చేసి 1వ పాయింట్ అండి. మీ పాఠశాలల్లో, ఇండ్లలో లీక్ అవుతున్న నల్లాలు ఉన్నాయేమో గమనించండి. లీక్ అవుతున్న కొళాయిలు ఉన్నాయేమో గమనించండి. ఏదైనా నల్లా అంటే ఏదైనా కొళాయి లీక్ అవుతుంటే దాని క్రింద బకెట్ను పెట్టి ఆ నీటిని సేకరించి ఉపయోగించండి. వరుసగా ఒక వారం రోజులు నిర్లక్ష్యంతో నీరు వృధా అవుతున్న సందర్భాలను, ఉదాహరణకు పాత్రలలో నీరు నింపుతున్నప్పుడు, బట్టలు ఉతికే సమయంలో, పాత్రలు, వాహనాలు పరిశుభ్రపరిచేటప్పుడు గుర్తించి అలా ఎంత నీరు వృధా అవుతుందో నమోదు చేయండి. 3rd పాయింట్ వచ్చి నీరు కారిపోతున్న నల్లాను అంటే కొళాయి ఎంచుకోండి. ఒక కొలజాడిని తీసుకొని 1 నిమిషంలో కారిపోయిన నీటిని కొలవండి. ఎంత నీరు కారిందో నమోదు చేయండి. మరో 5 నిమిషాలు కూడా మళ్ళీ పరిశీలించి 5 నిమిషాలలో కారుతున్న నీటి పరిమాణాన్ని నిర్ధారించుకోండి. 3వ పాయింట్లోని మళ్ళీ 3 పాయింట్లు ఇచ్చారండి. ఒక 5 నిమిషాలలోనే అంత నీరు కారితే 1 గంటకు ఎంత నీరు వృధా అవుతుందో లెక్క కట్టండి. అలాగే ఒక రోజుకు, 1 నెలకు, 1 సంవత్సరానికి ఆ నల్లా అంటే ఆ కొళాయి నుండి కారిపోయి నీటి మొత్తాన్ని లెక్కించండి. పోనీలే ఒక చుక్కే కదా అని నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది ఉన్నారో వారి నిర్లక్ష్యం ఎంత నీటి వృధాకు కారణమవుతుందో మీ గణాంకాల ప్రకారం అంచనా వేయండి. ముగింపు. గ్లాసును ఎత్తిపట్టి తాగే అలవాటు చేసుకుందాం. నోటిని తాకించి తాగితే తాగడానికి 1 గ్లాసు కడగటానికి ఇంకొక గ్లాసు నీరు ఖర్చు అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే నీటి పొదుపును నేర్పుతాయి. 2వ పాయింట్, నేరుగా నల్ల అంటే కొళాయి కింద కాకుండా బకెట్తో నీళ్లు పట్టి ఉంచి చెంబుతో వాడుకుందాం. అలానే 3వ పాయింట్, నిర్లక్ష్యం కారణంగా వృధా అవుతున్న నీటిని గురించి మీ పరిశీలనలు, గణాంకాలను ఒక నివేదిక తయారు చేయండి. 4వ పాయింట్, నీటి వృధాకు కారణమయ్యే నిర్లక్ష్య ధోరణులను పేర్కొనండి. వాటి గురించి చర్చించండి. నీటి వృధాను అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి తరగతిలో ప్రదర్శించండి. ఇవ్వండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి విద్యుత్ వృధాను నివారిద్దాం. ఇది కూడా నేను ఈ వీడియోలోనే పెట్టేస్తున్నానండి. లక్ష్యం వచ్చేసి విద్యుత్ శక్తిని సంరక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పొందుతాం. విద్యుత్ శక్తిని విచక్షణ రహితంగా ఉపయోగించకూడదనే స్పృహ కలిగి ఉందాం. నేపథ్యం వచ్చి విద్యుత్ ఒక సౌకర్యవంతమైన శక్తి వనరు. విద్యుత్తును మనం థర్మల్ విద్యుత్ కేంద్రాలలో, అణుశక్తి కేంద్రాలలో, జల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి చేసుకుంటున్నాం. విద్యుత్ తక్కువగా లభ్యమయ్యే శక్తి వనరు. అయితే చాలా వరకు మనం విద్యుత్తును వృధా ఖర్చు చేస్తున్నాం. విద్యుత్తును పొదుపుగా వాడితే డబ్బును ఆదా చేయటమే కాకుండా విద్యుత్తును
నిలువలను పెంచవచ్చు. సరి అయిన ప్రణాళిక అవగాహనలతో మనం పాఠశాలలో గృహాలలో విద్యుత్తును పొదుపుగా వాడుకునేలా చేసుకోవచ్చు. పద్ధతి: పాఠశాల విరామ సమయాలలో పాఠశాల సమయం తర్వాత అన్ని తరగతి గదులలో ఫ్యాన్లు ట్యూబ్లైట్లు ఆర్పివేసి ఉన్నాయో లేదో పరిశీలించండి. ఖాళీగా ఉన్న తరగతి గదులలో పనిచేస్తున్న ఫ్యాన్లు బల్బులు గమనించి వాటిని ఆర్పివేయండి. మీ గృహాలలో వృధాగా విద్యుత్తును వినియోగిస్తున్న సందర్భాలను గుర్తించి విద్యుత్తు వృధా అరికట్టుటకు తగిన చర్యలు చేపట్టండి. ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్తును ఆదా చేసే పరికరాలేవో కనుక్కోనండి. ఉదాహరణ CFL బల్బులు. అలానే ముగింపు చూద్దాము. కరెంటు వృధా జరుగుతున్న సందర్భాలను గుర్తించి నివేదిక తయారు చేయండి. మీ ఇంటిలో లేదా పాఠశాలలో విద్యుత్ వినియోగంపై ఒక ప్రణాళిక తయారు చేయండి. విద్యుత్ ఎంతో విలువైంది. మన ఇంటిలో లేదా పాఠశాలలో ఏ గదిలో ఎంత కరెంటు ఖర్చు అవుతుందో లెక్కిద్దాం. ఎక్కువగా కరెంటు ఖర్చు అయ్యే గది ఏది, ఎందుకు, కారణాలు గమనిద్దాం. కింది పద్ధతులు పాటించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిద్దాం. ఫ్యాన్ ఆపివేయటం, AC బదులు ఫ్యాన్ వాడటం వంటి పొదుపు మార్గాలు పాటిద్దాం. గదిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మన బాధ్యతగా స్విచ్లు ఆపివేద్దాం. అలాగే గృహోపకరణాలు విద్యుత్తు శక్తి వినియోగంలో శక్తిని పొదుపు చేయుటకు చిట్కాలు. మన దేశంలో గృహ అవసరాల నిమిత్తం దాదాపు 30% శక్తిని వినియోగిస్తున్నాం. చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించడం ద్వారా ఈ శక్తిలో పెద్ద మొత్తాన్ని పొదుపు చేయడానికి సులువైన ఆచరణాత్మక ఉపయోగాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పలుమార్లు వీటిని చదవటమే కాకుండా ఆచరించడం ద్వారా డబ్బులు శక్తిని పొదుపు చేసిన వాళ్ళం అవటమే కాకుండా సహజ వనరుల సద్వినియోగం చేసిన వాళ్ళం అవుతాం. ముందుగా ఏ విద్యుత్ ఉపకరణం ఎంత విద్యుత్తును వినియోగిస్తుందో తెలుసుకోవటం మనకెంతో ఉపయోగపడుతుంది. అవసరం మేరకే గృహోపకరణాలను వినియోగించటం కరెంటు బిల్లు తగ్గటానికి దోహదం చేస్తుంది. సాధారణంగా ఇండ్లలో వాడే వివిధ ఉపకరణాలు ఎంతెంత శక్తిని వినియోగిస్తాయో కింది పట్టికలో సూచించటమైనది. గృహోపకరణాలు వినియోగించే విద్యుత్తు, అలానే సమయం యూనిట్లు, నెలలు, సమయం గంటలు, రోజులు. గృహోపకరణాలు ఇన్కాండిసెంట్ బల్బులు వినియోగించే విద్యుత్తు వాట్లలో 40 వాట్లండి, అలాగే 60 వాట్లు. అలానే సమయం వచ్చేసి గంటలు, రోజులు 6 అన్నమాట. యూనిట్లు, నెలలు 7. ఈ టేబుల్ నేను వివరంగా మీకోసం మరొక వీడియోలో చదువుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.